పేర్లు ఒకసారి రాసుకుంటా. అనగారిన అట్టడుగు వర్గాల నుంచి ధర్మ సమాజ్ పార్టీ 93% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున రాజకీయ యుద్ధం చేయడానికే ఈ పార్లమెంటరీ ఎలక్షన్లో కూడా బరిలో నిలుస్తుందని తెలియజేస్తూ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి సారథ్యంలో ధర్మ సమాజ్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా అన్నేరు లక్ష్మణన్ నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలతో పాటు కూడా అగ్రకుల పేదలైన ప్రతి ఒక్కరికి నేను ఓటరు మహాశయులందరికీ మీ ద్వారా చెప్పుల గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ పొలిటికల్ బిజినెస్ కంపెనీలైనటువంటి రాజకీయ వ్యాపార కంపెనీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఓట్లు వేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలను కూడా ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజ్యాంగాన్ని పదే పదే మారుస్తామని పత్రికా ముఖంగా మాట్లాడుతున్నటువంటి ఈ బీజేపీ రఘునందన్ రావు గారికి ఎందుకు వేయాలి ఓటు ప్రజలు తేల్చుకోవాలి. అట్లాగే రాష్ట్రం మా జాగిరైనట్టు ఈ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించి కేసీఆర్ అంటే తెలంగాణ అంటే అది ఏమంటారు. ఇలా 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీల్ని బలిపీఠం ఎక్కించి తెలంగాణ కోసం బలిపీఠం ఎక్కింది బీసీ ఎస్సీ ఎస్టీలు అయితే అనుభవించింది కొద్ది శాతం ఉన్నటువంటి వాళ్ళు కాదా, 1-2% ఉన్నటువంటి రెడ్డి వెలుమ దొరలు కాదా. కాబట్టి అందులో కూడా ఉన్న పేదలు ఉన్నారు. ఆ పేదల పక్షాన కూడా మా పోరాటం చేస్తామని మీకు తెలియజేస్తూ అట్లా బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి రాష్ట్రం మాయిదే అన్నట్టుగా వ్యవహరించినటువంటి ఆ బీఆర్ఎస్ వెంకటరామిరెడ్డికి ఎందుకు వేయాలని మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే మరో పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ 420 420 హామీలు ఇచ్చి ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ఈ రేవంత్ సర్కారు ఇలా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి బస్ ఎక్కించి బస్సు దించితే అది హామీ. విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు పేద ప్రజలకు ఎక్కడ పోయింది? భారత రాజ్యాంగం ఏం చెప్పింది? వీళ్ళు చేస్తున్నది ఏంది? కాబట్టి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ఇలా 4 పార్టీలు మార్చాడు. ఇలా ఒక బీసీ ఎస్సీ ఎస్టీ లేనటువంటి వాదంతో వచ్చినటువంటి ఆ పార్టీ నడి బజార్లో వదిలేసి ఎమ్మెల్యే సీటు కాగానే ఎంపీ సీటు కోసం ఇంకో పార్టీ మారిండు. మరి ఇట్లా పార్టీలు మారుస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఎందుకు ఓటేయాలని, ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే ఎందుకు ప్రజల తరఫున అనగారిన వర్గాల తరఫున లేనటువంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలని ఆ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది కోరుతా ఉన్నా. అందుకనే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీని ఓడించి ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము పార్లమెంటులో ఇలా మహిళా బిల్లును 33% మహిళా బిల్లు ఆమోదంలో మా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల వాటా ఎంత అని ప్రశ్నించడానికి మేము పార్లమెంట్లో పోటీ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాం. అట్లాగే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేవు. రాజకీయ రిజర్వేషన్ల పరంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మా బీసీ బిడ్డల భవిష్యత్తు పార్లమెంటులో ఏందని మేము ప్రశ్నించడానికి సిద్ధమవుతా ఉన్నాం. అట్లాగే విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు ఈ సమస్త రంగాల్లో భారత రాజ్యాంగం చెప్పిన విధంగా ఎలాంటి అమలు కావడం లేదు. కాబట్టి పార్లమెంట్ సాక్షిగా పోరాటం చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ సిద్ధం కాబోతుంది. కాబట్టి వీళ్ళందరూ వాళ్ళ గురించి భూమి, సంపద, రాజ్యం కేవలం 3%, 10% ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉంచుకొని వాళ్ళే రాజకీయం అంటే మా సొంత జాగీరైనట్టు ప్రతి ఎలక్షన్లో వీళ్ళు కాకపోతే వీళ్ళు పోటీలు చేస్తూ ఇలా ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు రాజకీయ చైతన్యం కావాలి. అట్లాగే వారి తరఫున ప్రతి పోరాటం చేస్తున్నటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకు ఓటు వేసి అన్నేరు లక్ష్మణ్ అనే అభ్యర్థిని గెలిపించాల్సిందిగా మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి మెదక్ పార్లమెంటు ఈ యొక్క దుబ్బాక నియోజకవర్గం అట్లాగే సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు.